హలో! వినపడుతుందండి? యాహ్! చెప్పండి. యాహ్! థాంక్స్ అండి. ఇదేం క్వెషన్ కాదు. బట్ థాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండి. నేను 84 రిజిస్టర్ అవుదాం అనుకున్నాను. బట్ 25,000 అని చూసి అబ్బో! ఎందుకు అంత అవుతుందా? అవసరం అవుతుందా? లేదా? అని చూసాను. అట్ లాస్ట్ నాకెందుకో రిక్వైర్మెంట్ అనిపించి జాయిన్ అయ్యాను. బట్ ఐ ఫీల్ మోర్ దాన్ దట్ అండి. like not about the money, but whatever you have been giving the community support, whatever we learned here and teaching of the way, everything we liked it more. And నాకు తెలిసిన కంపెనీలో కూడా చెప్పాను. అంటే వాళ్ళు కూడా కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. ఏమేంటి నెక్స్ట్ ఏంటి అని. సో నేను చెప్పాను, నెక్స్ట్ ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో చాలా బాగుంది. కనీసం మీకు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటో అర్థమవుతాయి. లేటెస్ట్ థింగ్స్ అర్థమవుతాయి. ఒక మీరు అర్థం చేసుకొని మీ వేలో మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో, ఇద్దరికి అలా చెప్పాననమాట. అంటే వాళ్ళు కూడా నాకులాగే నా కొలీగ్సే. సో, ఆళ్ళు కూడా ఏంటి నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అన్ని బూమ్స్ మారుతున్నాయి కదా! టెక్నాలజీస్ మారుతున్నాయి కదా! ఏం చేద్దాం అన్నప్పుడు నేను నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఐ ఫీల్ ద కమ్యూనిటీ సపోర్ట్ ఈస్ మోర్ దెన్ హెల్పింగ్ మీ. నాకు కొంచెం లేటెస్ట్ ట్రెండ్ అర్థమవుతుంది. వాట్ ఈస్ ద ఇన్ డెవాప్స్ అండ్ అన్నీ అర్థమవుతున్నాయని చెప్పి నేను నేను రిఫర్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ప్రీవియస్‌గా నేను 84 నాకు అంటే ఇదివరకు మీ వీడియోస్ చూసి 84 జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ ఆ డబ్బులు చూసి అంత ఉండదేమో అన్నిలాగే ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఫైనల్లీ 86 జాయిన్ అయ్యాను. తర్వాత ఐ ఫీల్ మోర్ దెన్ నేను పెట్టిన దానికంటే నాకు నిజంగానే రిటర్న్ ఎక్కువొస్తుంది. ప్లస్ ఐ ఫీల్ మోర్ దెన్ కాన్ఫిడెంట్ నౌ. నేను మామూలుగా చదివి దాంట్లో కంటే యూట్యూబ్‌లో వీడియోస్ చూసే దానికంటే నేను మామూలుగా మోర్ దెన్ కాన్ఫిడెంట్ నౌ టు క్రాక్ సమ్ ఇంటర్వ్యూస్. అది మాత్రం చెప్దాం అనుకున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. యాహ్! థాంక్స్ అండి. ఆల్ ద థాంక్స్. బెస్ట్. ఆల్ ద బెస్ట్. థాంక్స్ యాహ్! ఫర్ యువర్ రిఫరల్స్ టూ. యాహ్! థాంక్ యూ అండి. Hi, hi Shiva, యాహ్! this is హాయ్. Bharati. Can I have few యెస్. words? యెస్. యెస్. బట్ Yeah, ప్లీజ్. yeah. So first of all, I would like to say many thanks to you to supporting మెయిన్‌గా ఏంటంటే మీరు నేటివ్ లాంగ్వేజ్‌లో చెప్పడం వల్ల అది చాలా ఈజీగా అర్థమైపోతుందనమాట. ఫస్ట్ థింగు. సో, ఇలా ఎవ్వరు ఇంతవరకు నేనైతే పర్సనల్‌గా చూడలేదనమాట. ఈవెన్ 4 ఇయర్స్ బ్యాక్ నేను డెవాప్స్ నేర్చుకున్నా అప్పుడు బట్ ఏం నేర్చుకున్నానో అన్నది నాకు గూడా తెలియదు. బట్ ఎనీవే నేనేదో లోపలికెళ్ళి నా ఓన్‌గా నేనే లెర్న్ చేసుకొని సర్వే అయ్యగలిగాను. బట్ ఇప్పుడు జాబ్ చేంజ్ అవ్వాలి అంటే మటుకు డెఫినైట్‌లీ లైక్ వి నీడ్ మోర్ సబ్జెక్ట్ అనమాట. ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ మా కొలీగ్స్ కూడా ఈవెన్ కొలీగ్స్ అయినా కూడా ఇలా వన్ అండ్ వన్ పర్సనల్స్‌గా మాట్లాడేసి సమ్‌వేర్ కమ్యూనికేషన్ వచ్చిందనమాట. వస్తే ఇలా నేను జాయిన్ అయ్యాను. ఐ పర్సనల్లీ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే వాళ్ళు కూడా వేరే ఈ నెక్స్ట్ వచ్చే బ్యాచ్‌లో జాయిన్ అవుతారనమాట. ఓహ్! థ్యాంక్ యూ సో మచ్ భారతి. శివ గారు. నిజానికి అయితే క్యుబర్నెటీసు, టెరాఫాము నాకు రాదనమాట. అంటే మా ప్రాజెక్ట్‌లో మేము వాడట్లేదు. నాకు జీరో నాలెడ్జ్ ఉండింది. బట్ వన్స్ అవి 2 అయిపోయాక ఐ ఫెల్ట్ ఓకే. ఐ కెన్ ఏబుల్ టు డూ విత్ క్యుబర్నెటీస్ ఆర్ టెరాఫామ్ ఇఫ్ ఐ గెట్ ఎ జాబ్ ఆన్ దట్ అన్నట్టుగా ఒక కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఓకే. అండి. నైస్. అది. వెరీ నైస్. టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఎంత మీది? 4 అండి. 4 ఏనా? 4. నేను మీకు ఓకే. నేను ఒకసారి మీతో వన్ అండ్ వన్ మాట్లాడాలనుకుంటున్నా శివ. ఓకే. సో, ఇప్పుడు జాబ్ ఇఫ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నారా? జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నాననమాట. సో, కరెంట్‌గా ఏంటంటే మేము ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాం. అంటే కంప్లీట్‌గా ఏడబ్ల్యూఎస్ ఇంకా జెంకిన్స్ ఉండింది ఫస్ట్ ఇనిషియల్ 2 ఇయర్స్ బ్యాక్ ఫర్ ద సీఐసీడీ. తర్వాత నెక్స్ట్ కోడ్ పైప్‌లైన్, కోడ్ బిల్డ్‌కి వచ్చేసారనమాట. నే ఇప్పుడు క్యూబర్నెటిస్ కానీ, టెరాఫార్మ్ ఏం లేదు మా దాంట్లోన. క్లౌడ్ ఫార్మేషన్ ఉండేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసము. బట్ అది ఓన్లీ హుహు. డె డెడికేటెడ్ టు ఏడబ్ల్యూఎస్‌కి మాత్రమే కదా! మల్టీ క్లౌడ్ సపోర్ట్ చేయాలంటే హ్మ్. టెరాఫార్మ్ కావాలి. నాకు టెరాఫార్మ్ రాదు. నేనిప్పుడు ఉన్న నా ప్రొఫైల్‌తో నేను బయటికెళ్ళి సెర్చ్ చేస్తే ఐ నో ఆహ్, కాల్స్ కూడా రావు. ఏంటంటే అంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదనమాట. అందుకే నేను ఐ వాస్ ఓకే. ఎనీవే జాయిన్ అవుదాము. ఫస్ట్ చూద్దామని అనుకున్నా బిగినింగ్‌లో. బట్ లేటర్ ఓకే. నాకు అనిపించింది ఏంటంటే టెరాఫార్మ్ కానీ, తర్వాత క్యూబర్నెటిస్ కానీ అదంతా ప్రాక్టీస్ చేస్తూ గెయిన్ చేయడము అన్నది 100% నాకు హ్యాపీ అనిపించిందనమాట. ఓకే.
నైస్. ఏ స్టేట్ మీరు? కొలరాడో అండి. ఓకే. 4 ఇయర్స్‌కి యూజువల్లీ యూఎస్‌లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి కదా! యూఎస్‌లో యా ఫారినర్స్ చా మీరేమైనా పీఆర్ ఆర్ సంథింగ్ గ్రీన్ కార్డ్ గాని హోల్డరా? లేదు లేదండి. గ్రీన్ కార్డ్ కాదు. బట్ ఏంటి అంటే షుడ్ ఐ టాక్ వన్ అండ్ వన్? ఓకే. నో ప్రాబ్లమ్. యా యెస్. యా యా